ఇది తాడ్బండ్ వీరాంజనేయ స్వామి గుడి అండి. శని త్రయోదశి రోజున ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాము. చాలా క్రౌడ్ ఉండింది అసలు. శనివారం రోజు కాబట్టి అసలు మాకు దర్శనం అవుతుందా లేదా అనుకున్నాము. కానీ చాలా బాగా జరిగింది. ఈ టెంపుల్ అసలు ఎవరు కొత్త వెహికల్ కొన్నా సరే ఇక్కడ కంపల్సరీ పూజ చేయిస్తారు చాలామంది. ఎందుకంటే యాక్సిడెంట్స్ లాంటివి కానీ వాహన దోషం ఉన్నా కానీ అలాంటివి ఏముండవు. ఈ గుడిలో పూజ చేపిస్తే చాలామంది హైదరాబాద్లో ఎవరు కొత్త వెహికల్ కొన్నా సరే ఈ ఆలయంలో ఫస్ట్ బండికి పూజ చేయిస్తారు. మేము కూడా మా కార్ తీసుకున్నప్పుడు మేము ఇక్కడే పూజ చేయించుకున్నాము. ఆంజనేయ స్వామి టెంపుల్కి ఎడమ వైపున నవగ్రహాలు ఉన్నాయి. ఆ రోజు శని త్రయోదశి కాబట్టి నవగ్రహాలకు అభిషేకం చేయించారు పంతులు గారు నల్ల నువ్వుల నూనెతోటి. తర్వాత కుడివైపుకు శివలింగం ఉందండి. కుడివైపుకి శివుని దర్శనం చేసుకున్న తర్వాత మేము మెయిన్ ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కుడివైపుకు మొహం అటు తిప్పి దర్శనమిస్తూ ఉంటారు. సాక్షాత్తు స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిసారు. చాలా పవర్ఫుల్. ఈ ఆలయానికి దర్శించిన వాళ్ళకి ఎలాంటి శని గ్రహ దోష పీడాలు ఏమీ ఉండవు. శాంతి పూజలు కూడా చేస్తారు ఇక్కడ. చాలా పవర్ఫుల్. ఇంకా మాకు చాలా నమ్మకం. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం కూడా మాకు చాలా ఇష్టము. ఎప్పుడు వీలు దొరికినప్పుడల్లా మేము ఈ ఆలయానికి వెళ్తూ ఉంటాము. చాలా రోజులు అవుతుందని చెప్పేసి అన్ని గుళ్ళకి మేము చాలా ట్రిప్స్ వేసాము. మిగిలిన వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి. ఆంజనేయ స్వామి దర్శనం కుడి ఎడమ వైపున సీతారాములు కూడా దర్శనం ఇస్తారు చూడండి. ఇది ఆంజనేయ స్వామి వారి గర్భగుడి. స్వామివారి దర్శనం ఇలా ఉంటుంది. ఇంతకుముందు వచ్చినప్పటికంటే ఇప్పుడు గుడిని చాలా మోడిఫై చేశారు. చాలా బాగుంది. ఇది గర్భగుడిలోని గర్భాలయం. ఇక్కడ స్వామివారికి ప్రసాదంగా పులిహోర నైవేద్యం చేస్తారు. అదే భక్తులకి ప్రసాదంగా కూడా ఇస్తారు. ఇంకా స్వామివారి మెల్లో నుంచి తీసేసిన తమలపాకులను కూడా భక్తులకి ఇస్తారు. ఆ తమలపాకులకి బుట్ట అంటుకుంటుంది కదా, ఆ బుట్టనైతే మేమందరం ధరిస్తాము. ఇది చిన్నపిల్లలు భయపడినా సరే బాలారిష్ట దోషాలు ఉన్నా సరే పోతాయి. కంపల్సరీగా వీలుంటే మీరు కూడా చేయండి. పిల్లలకి చాలా మంచిది ఆంజనేయ స్వామి వారి బొట్టు ధరిస్తే. సీత రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి సమేత దర్శనం.